Garuda Express, an international courier service. డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీ విద్యార్హత ఏదైనా సరే నేటి తరం బ్యాంక్ ఉద్యోగాలకే పరుగులు తీస్తుంది. ముఖ్యంగా యువత కోచింగ్ సెంటర్ల ముందు పడిగాపులు కాస్తోంది. ఎస్బీఐ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ అంటూ వరుస పెట్టి బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తులు చేస్తుంది. మొదటిసారి విఫలమైన విజయం కోసం మాటిమాటికి నిరుద్యోగులు బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటూ కోచింగ్ సెంటర్లు నిరుద్యోగుల నుంచి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాయి. కోచింగ్ సెంటర్ సంగతి పక్కన పెడితే మొట్టమొదటి ప్రయత్నంలోనే బ్యాంకు ఉద్యోగం సాధించడం చాలా సులువు అంటున్నారు నిపుణులు. అదెలా? ఒక్క 4 టిప్స్ పాటిస్తే బ్యాంకు పరీక్షల్ని ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయి కొలువులో కొలువు తీరటం గ్యారంటీ అంటున్నారు. మరి ఆ 4 టిప్స్ యోయో టీవీ మీకు అందిస్తోంది. వినండి. నంబర్ 1, సిలబస్ను తూచా తప్పకుండా ఫాలో అవడం. పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, క్లర్క్స్ అంటూ వచ్చే నోటిఫికేషన్స్కు వేటికవే సిలబస్ ఉంటుంది. రీజనింగ్, యాప్టిట్యూడ్ లెవెల్స్లో కూడా తేడా ఉంటాయి. సిలబస్ను తూచా తప్పకుండా పాటించి అందులోని టాపిక్స్ను ఆశాంతం పూర్తి చేస్తే విజయానికి ఫాస్ట్ స్టెప్ మీరు ఎక్కేసినట్లే. ఇక ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్లకు అనుగుణంగా ప్రిపరేషన్ కూడా ఉండాలి. ఇక సెకండ్ టిప్, ఆన్సర్లు తెలియకపోతే వదిలేయండి. పరీక్షా సమయాల్లో ప్రశ్నలు చూసి చాలామంది కంగారు పడుతుంటారు. చదివాను కానీ గుర్తు రావట్లేదే, ఏంటబ్బా అని తెగ తర్జన పడుతుంటారు. ఆందోళన చెందుతుంటారు కూడా. 1-2 సార్లు ఆలోచించి చివరకు బహుశా ఇదే కరెక్ట్ అనుకుంటా అని ఓ ఆన్సర్ను టిక్ చేస్తుంటారు. ఈ పద్ధతికి ఖచ్చితంగా మీరు స్వస్తి చెప్పి తీరాలి. ప్రశ్నకు సమాధానం తెలియకపోతే వదిలేయండి. అనవసరంగా ఆలోచించి ఒక్క ప్రశ్నకే ఎక్కువ సమయం కేటాయించి అనవసరంగా నష్టపోవద్దు. అందులోనూ నెగిటివ్ మార్కింగ్ ఉందనే విషయం మర్చిపోవద్దు మీరు. ఇక థర్డ్ టిప్, మాక్ టెస్ట్లు, మోడల్ పేపర్లు పెళ్లికి ముందు అటు 7 తెరాలు ఇటు 7 తెరాలు చూడాలి అంటుంటారు కదా. అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్లే కాదండి, ఏ పరీక్ష అయినా గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్ల అంతు చూడాల్సిందే. ప్రశ్నాపత్రాల సరళి ఎలా ఉంది, ఇకపై ఎలా ఉండబోతుంది, ఇలాంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన సాధించాలి. ఈ ప్రశ్నాపత్రాలను సాధించడం ద్వారా అభ్యర్థిలో కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. మర్చిపోకండి. ఇక ఫోర్త్ టిప్కి వద్దామా? టైం మేనేజ్మెంట్ బ్యాంక్ ఎగ్జాముల పని పట్టాలంటే ఎంతో ప్రణాళిక ఉండాలండి. సిలబస్ను ఆశాంతం చదవడమే కాదు, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నామా లేదా అన్నది కూడా చాలా ముఖ్యం. అందరు ఇక్కడే ఫెయిల్ అవుతుంటారు. దీనికి ప్రాక్టీస్ చాలా ఉండాలి. ఇంపార్టెంట్ కూడా. రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అంటూ ప్రతి కేటగిరీకి సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ పోకపోతే చాలా కష్టం. అందుకే మోడల్ పేపర్లు, మాక్ టెస్టుల్లో పాల్గొంటే మీ సత్తా ఏంటో మీకే తెలుస్తుంది. దాని తర్వాత మీలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీకు మీరే సరిదిద్దుకోవచ్చు. షార్ట్కట్లను సాధ్యమైనంత ఎక్కువగా తెలుసుకోవాలి. అలా అయితే బ్యాంక్ జాబ్ పక్కా మీదే. యోయో టీవీ అందిస్తున్న ఈ 4 టిప్స్ పాటించండి, జాబ్ కొట్టేయండి. యోయో టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.